ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై ప్రధానంగా చర్చ జరగనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా ఆయన సీఎం అయిన తర్వాత ప్రధాని మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టుగా సమాచారం ఉంది. రేపు ప్రధాని మోడీ నుంచి అపాయింట్మెంట్ క్లియర్ అయితే ఆయన రేపు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో సంబంధించిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దానికి నిధుల మంజూరు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అట్లాగే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపే అవకాశం ఉంది. అయితే మోడీ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ వస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. రేపు ఢిల్లీ వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతారు. దీనిలో ప్రధానంగా ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీలకు సంబంధించిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన చర్చ జరిపే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటు 54 కార్పొరేషన్ చైర్మన్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే తొలగించింది. దానికి సంబంధించిన చర్చ కూడా జరపనుంది. ఇటు రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు, అట్లాగే మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన జ్వరము గొంతు నొప్పితో బాధపడుతున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆయన రేపు క్యూర్ అయితే ఢిల్లీకి సంబంధించిన పర్యటనలో క్లారిటీ వస్తుంది. మోడీ ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ కి సంబంధించిన డేట్ టైం ఫిక్స్ అయితే రేపు ఢిల్లీ వెళ్లి దానికి సంబంధించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. నందు. రైట్. థ్యాంక్ యూ వాసు.